బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శనివారం ఆయన ఉపాసనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ఎందుచేత అంటే ఆ రోజు ప్రారంభం శనిహోరతో ప్రారంభమవుతుంది. శనీశ్వర గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ. అప్పుడు శరీరము శిథిలమై స్వామి హనుమని ప్రార్థన చేశాడు శనీశ్వరుడు. అయ్యా, నీ చేత నేను ఇప్పటికే చాలా హింసింపబడ్డాను, నన్ను నీ తోక నుంచి విడిపించు, నీకేం కావాలడుగని అడిగాడు. అడిగితే స్వామి హనుమ శనీశ్వరుని నుండి ఒక మాట పుచ్చుకున్నారు. ఎవరు నాకు పరమ భక్తులై ఉంటారో అటువంటి వారి జోలికి నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ జాతకంలో శనీశ్వరుని యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉండేటటువంటి వారు కూడా హనుమ యొక్క అనుగ్రహానికి నోచుకున్న వారైతే అటువంటి వారందరికీ కూడా శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం విశేషంగా ఉండేటటువంటి అవకాశం ఉండదు. అది హనుమ పుచ్చుకున్నటువంటి మాట. అందుకే హనుమదుపాసన శనివారం నాడు చేస్తే శనీశ్వర గ్రహం ఆనుకూల్యతని పొందుతుంది. పొంది బాధించడం అనేటటువంటిది ఉండదు. రెండవది, మాసములలో మార్గశీర్ష మాసంలో శనివారం నాడు స్వామి హనుమని ఉపాసన చేసినట్లయితే అది చాలా విశేషమైనటువంటి ఉపాసన. మనకి అదృష్టం ఏమిటంటే మనం ఇవాళ మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో ఇవాల్టి రోజున శనివారం నాటి సాయంకాలమే హనుమ యొక్క వైభవం గురించి ఆయన ప్రాంగణంలోనే కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఇది నిజంగా స్వామి హనుమ యొక్క అనుగ్రహ విశేషం. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ 5 అంకె చేత ప్రీతి పొందుతారు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీరు విఘ్నేశ్వరుడి విషయంలో చూస్తే 16 అంకెకి ఒక ప్రీతి. ఆయనకన్నీ 16 కుడుములు, 16 ఉండ్రాళ్ళు, 16 రకాల పత్రులు, 16 రకాల పువ్వులు, 16 రకాలైనటువంటి నైవేద్యాలు, 16 నామాలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. షోడశైతాని నామాని 16 అంకె మీద విఘ్నేశ్వర తత్వం నడుస్తుంది. ఆయనకి 16 ప్రీతిని కాదు, తత్వం 16 మీద పెడుతుంది. అలాగే పరమశివుని యొక్క తత్వం 8 మీద పెడుతుంది. అందుకే అష్టమూర్తి తత్వము అని పిలుస్తారు. మీరు హనుమకి సంబంధించినంత వరకు ఆయన యొక్క విశేషం, ఆయన తత్వం 5 అంకె మీద నడుస్తుంది. అందుకే హనుమకి 5 పదార్థములను నివేదన చేస్తారు. 5 రకాలైనటువంటి పత్రముల చేత పూజ చేస్తారు. పంచముఖములతో కూడినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనా విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనకు ఒక దీక్ష ఉంది పరాశర సంహితలో, హనుమద్దీక్ష అని దీక్షా స్వీకారం చేస్తారు. చేసినప్పుడు అందులో అతి తక్కువ కాలం దీక్ష 5 రోజులు. 5 అంకె చేత ఆయన తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది. హనుమ యొక్క అవతార ఆవిర్భావ సమయంలో లోకానికంతటికీ కూడా సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకరః అని చెప్పారు. దేవతలందరూ తమ తమ శక్తుల్ని హనుమకి ధారపోశారు. అది కూడా చాలా విశేషంగా. ఎలా? ఏ దేవత యొక్క ఆయుధానికి కూడా హనుమ కట్టుబడరు. ఆయన్ని నిర్జించడం సాధ్యం కాదు. అంతటి మహానుభావుడై, అంతటి బలవంతుడై ఆయన నిలబడితే బ్రహ్మగారు ఆయన్ని కీర్తిస్తూ ఒక మాట అన్నారు. ఇది హనుమతత్వానికి జీవమైనటువంటి మాట. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకరః. అమిత్రులైనటువంటి వారికి ఆయన పరమ భయంకరుడు. అమిత్రులు అంటే మిత్రులు కానివారు. ఎవరికి మిత్రులు కానివారు? ఎవరో నేను ఒకడిని చూపించి వాడికి నేను మిత్రుణ్ణండి అంటే సరిపోదు. ఎవడు ధర్మానికి మిత్రుడు కాడో, ఎవడు దైవానికి మిత్రుడు కాడో, ఎవడికి వేద ప్రతిపాదితమైనటువంటి వాక్కు యందు విశ్వాసము లేదో, ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో అటువంటి వాడి పట్ల ఆయన ఆగ్రహము వ్యక్తమవుతుంది.
ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగిన వాడై ఉంటాడో, ఎవడు భగవంతునికి దాసానదాసుడై భక్తుడై ఉంటాడో అటువంటి వాడి పట్ల ఆయన అనుగ్రహ ప్రసరణం జరుగుతుంది. ప్రత్యేకంగా హనుమదుపాసన చెయ్యవలసిన అవసరం లేదు. హనుమని ఉపాసన చేస్తేనే ఆయన అనుగ్రహం కలుగుతుంది అనుకోక్కర్లేదు. ఆయన యొక్క అనుగ్రహ విశేషంలో ఇదొక లక్షణం. అందుకని బ్రహ్మగారు ఆ మాట అన్నారు, ఎవడు ధర్మమునందు అనురక్తి కలిగినవాడో, ఎవడు భక్తి కలిగినవాడో, ఎవడు ఈశ్వరుని యొక్క పాదములను ఉపాసన చేస్తూ ఉంటాడో అటువంటి వాడికి హనుమ యొక్క కటాక్షము ఎప్పుడూ లభిస్తూ ఉంటుంది. అటువంటి వాణ్ణి హనుమ ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. అందుకే మీరు ఎప్పుడైనా హనుమ యొక్క విశేషాల్ని పరిశీలించండి, మీకు స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా ద్యోతకమవుతాయి. శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి విషయాలు కొన్నింటిని పరాశర సంహితలో మహర్షి చెప్పారు. హనుమ ఉపాసనకి సంబంధించినటువంటి విషయములనన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక చోట గుదిగుచ్చి మనకి పరిశీలనం చేసుకోవడానికి, అనుష్ఠానం చేసుకోవడానికి అత్యంత వీలైనటువంటి రీతిలో మనకి పరాశర మహర్షి అందించారు. పరాశర సంహిత హనుమకి సంబంధించినటువంటి ఉపాసనా విధానాన్ని, ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆయన యొక్క వైభవాన్ని మనకి విశేషంగా అందజేస్తుంది. హనుమ క్షేత్రములు ప్రధానమైనవి ఎక్కడెక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలుగా ఆ క్షేత్రాలు ప్రకాశిస్తున్నాయి, ఈ విషయాలన్నిటినీ కూడా మనకి పరాశర సంహిత చెప్తుంది. మీరు హనుమ ద్వైభవాన్ని, హనుమకి ధర్మము పట్ల ఉండేటటువంటి అనురక్తిని, ఆయన భక్తుడైనటువంటి వాణ్ణి కాపాడేటటువంటి రీతిని, ఆయనకి ఎదురు నిలబడగలిగినటువంటి వాడు లోకంలో ఎవ్వరూ ఉండడు అనేటటువంటి రూఢమైన సత్యాన్ని ప్రకాశింపచేసేటటువంటి రీతిలో రచింపబడి మనకి అందివ్వబడిన పరాశర సంహితని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషాలు ద్యోతకమవుతాయి. శ్రీరామాయణంలో ప్రస్తావించబడకపోయినప్పటికీ మైరావణోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని పరాశర సంహితలో మహర్షి చెప్తారు. రావణాసురుని యొక్క శరీర బంధువు మైరావణుడు. రావణాసురుడు ఎంత ప్రమాదకారియో మైరావణుడు కూడా అంతే ప్రమాదకారి. పైగా విశేషమైనటువంటి మాయాశక్తులను కూడా తీసుకుని ఉన్నవాడు. ఎంతటి మాయకైనా సరే లోకాన్ని వశం చెయ్యగలిగినటువంటి వాడు. అటువంటి వాడు పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి అధిపతి అయి ఉన్నాడు. ఆ మైరావణునికి ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు దుర్దండి. ఆ చెల్లెలు దుర్దండికి ఒక కుమారుడు ఉండేవాడు, అతని పేరు కాలమేఘుడు. ఒకప్పుడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి లోక సంచారం చేస్తూ పాతాళంలో ఉన్నటువంటి లంకాపట్టణానికి వెళ్ళారు. వెళ్ళి ఆ కాలమేఘుడు అనబడేటటువంటి వ్యక్తిని చూశారు. చూసి ఆయన కొన్ని మాటలు చెప్పారు. మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తుంటామే, రేఖామయద్ధుధాకలచాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని. అలా ఆ కాలమేఘుని యొక్క పాదముల యందు కొన్ని అద్భుతమైనటువంటి రేఖలున్నాయి. ఆ రేఖలు ఎవరికి ఉంటాయో అటువంటి వాడు చాలా ఉత్తముడై, పరమ భాగవతోత్తముడై, చాలా గొప్ప చక్రవర్తి కాగలడు. అందుకని ఈ పాతాళలోకంలో ఉండేటటువంటి లంకాపట్టణాన్ని ఈ నీలమేఘుడు పరిపాలన చేస్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఇతని పరిపాలనలో ఈ పాతాళలోకానికి చాలా వైభవం కలుగుతుంది అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయారు. ఇది విన్నాడు మేనమామ అయినటువంటి మైరావణుడు. తన మేనల్లుడు ఆ నీలమేఘుడు ఎక్కడ చక్రవర్తి అవుతాడో, చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటాడో, భగవద్భక్తుడై ప్రకాశిస్తాడో, ధర్మమునందు అనురక్తి కలిగిన వాడవుతాడోనని ఆయనని పెద్ద పెద్ద బరువైన ఇనప గొలుసులతో బంధించాడు. సోదరి అని కూడా చూడకుండా తోడపుట్టినటువంటి దుర్దండిని కూడా ఇనప గొలుసులతో బంధించాడు. తనని కన్న తండ్రిని కూడా బంధించి చెరసాలలో ఉంచాడు. వీళ్ళు ఈ పెద్ద పెద్ద ఇనప గొలుసులు మోసుకుంటూ నడవలేక తిరుగుతూ ఉండేవారు. కొద్ది దూరం నడవాలంటే కష్టం. అటువంటి శిక్ష వేశాడు వాళ్ళకి. ఈ సోదరి అయిన దుర్దండి, ఆమె కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు
పడరాని ఇడుములు పడుతున్నారు మైరావణుని యొక్క రాజ్య పరిపాలన యందు. ఇలా ఉండగా ఒకప్పుడు రామచంద్రమూర్తి సముద్రానికి సేతువు కట్టి లంకాపట్టణాన్ని చేరుకుని సీతమ్మ తల్లిని తిరిగి పొందడం కోసమని రావణాసురుడితో యుద్ధం చేయడానికి సంకల్పించినటువంటి రోజులలో రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయి కీడు తెలపెట్టడం తనకి సాధ్యం కావడం లేదని నిశ్చయానికి వచ్చినటువంటి దురాత్ముడైనటువంటి రావణాసురుడు తన బంధువు మేనమామ అయినటువంటి మైరావణుణ్ణి ఆశ్రయించి ఎలాగైనా సరే రామలక్ష్మణుల్ని అపహరించి తీసుకుని వెళ్ళి నిర్జించమని కోరాడు. ఆ రోజులలో స్వామి హనుమ తన యొక్క వాలము చేత తోక చేత ఒక పెద్ద ప్రాకార నిర్మాణం చేస్తుండేవారు రాత్రివేళ. అందులో వానర సైన్యం అంతా పడుకునేది. ఆయన తన తోకనే ప్రాకారంగా పెట్టి ఉండేవారు. ఆ తోక దాటి వెళ్ళడం లోపలికి ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఈ వార్త మైరావణుడికి వెళ్ళింది. రామలక్ష్మణుల్ని అపహరించాలి. ఎలా అపహరించడం ఆలోచన చేశాడు. ఆయన దగ్గర సూచీముఖుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. మేకు ఎలా ఉంటుందో ఆయన ముఖం అలా ఉంటుంది. అంత వాడి అయినటువంటి ముఖం. దానితో ఎంత పటిష్టమైనటువంటి ప్రాకారాన్నైనా సరే ఆయన బద్దలు కొట్టి రంధ్రం చేయగలడు. సూచీముఖుణ్ణి పిలిచి, నువ్వు హనుమ వాలంతో తయారు చేసినటువంటి ప్రాకారాన్ని భేదించి లోపలికి వెళ్ళి నీ మాయలు చూపించి రామలక్ష్మణుల్ని ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మన్నాడు. సూచీముఖుడు వెళ్ళాడు. వెళ్ళి హనుమ యొక్క వాలం దాకా వెళ్ళి తన ముఖంతో ఆ వాల సంబంధ ప్రాకారాన్ని భేదించడానికి ప్రయత్నించాడు. ఆయన తోకలోంచి ఒక వెంట్రుక పైకొచ్చింది. ఆ వెంట్రుక సూచీముఖుని యొక్క ముఖానికి తగిలి ఆ ముఖం బద్దలైపోయి నెత్తురోడుతున్న ముఖంతో సూచీముఖుడు మైరావణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, హనుమ వాలమునకు ఉన్న ఒక తోక తగిలితే నా ముఖం పగిలిపోయింది, ఇక నేనేం భేదించగలను, నా వల్ల కాలేదన్నాడు. వెంటనే ఆయన మూషికముఖుడు అని పిలవబడేటటువంటి వేరొక రాక్షసుణ్ణి పిలిచాడు. ఆయన ఎలుక ముఖం ఉన్నవాడు. ఆయన కూడా ఎంత దుర్భేద్యమైన దానికైనా రంధ్రం చేయగలడు. నువ్వు వెళ్ళి రంధ్రం చేసి అపహరించమన్నాడు. వెంటనే ఆ మూషికముఖుడు బయలుదేరి వచ్చి హనుమ తోకని స్పృశించగానే ఆయన ముఖం కూడా బద్దలైపోయింది. అంతటి తేజోవంతమైన స్వరూపం. అందుకే హనుమ యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తే చాలు, తరువుకొస్తున్నటువంటి దురితాలు ఉపద్రవాలు కూడా పక్కకి తొలగిపోతాయి అని చెప్తారు. మనకి రహదారుల వెంట ఎక్కడ చూసినా పూర్వం పెద్ద పెద్ద హనుమన్ మూర్తిని పెట్టి ఉంచేవారు. ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద చెట్లని ఆశ్రయించి ఏ ఉగ్రభూతములుంటాయో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ప్రమాదాలు కలగకూడదని ప్రతి ఊరి వాళ్ళు కూడా ఊరి బయట రహదారి పక్కన హనుమన్మూర్తిని ఉంచి తమ ఊరు దాటి పక్క ఊరు వెళ్లే వరకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా క్షేమాన్ని ఆశించి తమ వంతు సహాయంగా హనుమన్మూర్తులను ప్రతిష్ఠ చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ మీకు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాలవ ఒడ్డున వెళ్ళిపోతుంటే ప్రతి ఊళ్ళో మొట్టమొదట స్వామి హనుమ యొక్క మూర్తి దర్శనం అవుతుంది. ఆయన కనపడ్డారు అంటే చాలు మనసుకి ప్రశాంతత. For more videos like this, subscribe Big TV channel.